హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు iFraud స్టూడియో. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు, బట్ వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్ తెలీదు అండ్ యూట్యూబ్లో ప్రాపర్గా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలీదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ దొరికినట్టే. సో ఈ వీడియోలో మనం యూట్యూబ్ స్టూడియో గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు యూట్యూబ్ స్టూడియో అంటే ఏంటి అండ్ అది క్రియేటర్స్కి ఎలా యూజ్ అవుతుంది, అందులో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, అన్నీ కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకా ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. యాక్చువల్లీ నేను నా ల్యాప్టాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ మీరు మొబైల్లో చేసినా కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ స్టూడియోని ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలాగా ఉంటుంది. చాలామంది బిగినర్స్ ఫస్ట్ టైం స్టూడియో ఓపెన్ చేస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు, జస్ట్ ఫ్లోని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని మనం డాష్బోర్డ్ అంటాం. ఇందులో మనకి రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో చూపిస్తుంది అండ్ ఇలాగే కిందకి స్క్రాల్ చేస్తే మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన మరికొన్ని వీడియోస్ అండ్ వాటికి వచ్చిన కామెంట్స్, ఇంకా మన ఛానల్లో చేసిన పోస్ట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, డాష్బోర్డ్ కింద కాంటెంట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన మొత్తం వీడియోస్ కనిపిస్తాయి అండ్ ఆ వీడియోస్ స్టేటస్, ఇంకా వీడియోస్ ఎడిటింగ్ టూల్స్ కూడా మనం ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే పైన చూడండి, వీడియోస్ పక్కనే షార్ట్స్ అని ఉంది. మనం దానిపైన క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన షార్ట్స్ ఇక్కడ చూపిస్తుంది. సేమ్ లాంగ్ వీడియోస్ సెక్షన్ ఎలాగో షార్ట్స్ సెక్షన్ కూడా అలాగే. అండ్ దాని పక్కనే లైవ్, పోస్ట్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ఒక్కో దాని మీద క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన డేటా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు కాంటెంట్ కింద ఉన్న అనాలిటిక్స్ని చెక్ చేద్దాం. ఇందులో మన ఛానల్ ఇంకా వీడియోస్ యొక్క స్టేటస్ని చూడొచ్చు. మనకి రీసెంట్గా ఎన్ని వ్యూస్ వచ్చాయి అండ్ మన ఛానల్కి ఎంత వాచ్ టైం వచ్చింది అండ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఆప్షన్ కామెంట్స్. అంటే ఇందులో మన వీడియోస్కి వచ్చిన కామెంట్స్ చూపిస్తుంది అండ్ అలా వచ్చిన కామెంట్స్కి రిప్లై కూడా ఇక్కడ నుండి మనం ఇవ్వచ్చు. కొత్త క్రియేటర్స్ కామెంట్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే కామెంట్స్కి రిప్లై ఇస్తే మన వీడియోస్ రీచ్ పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది. యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా కొత్త వ్యూవర్స్కి చూపిస్తుంది. సో మీరు కొత్తగా యూట్యూబ్ని స్టార్ట్ చేస్తే కామెంట్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, వచ్చిన ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సబ్టైటిల్స్. ఇది మనకి అంతలా అవసరం లేదు. ఇందులో మన వీడియోస్కి ఎన్ని లాంగ్వేజెస్లో సబ్టైటిల్స్ అప్లై అవుతున్నాయనేది ఇక్కడ నంబర్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ కాపీరైట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్, బట్ చాలామంది దీన్ని అస్సలు పట్టించుకోరు, ఎందుకంటే చాలామందికి అసలు ఇది ఏంటో తెలియదు. ఇందులో మనకి మన వీడియోస్ ఎవరైనా యూజ్ చేసుకుంటున్నారా అండ్ ఎవరైనా మన వీడియోస్ని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తే మనకిక్కడ చూపిస్తుంది. అలా ఇక్కడ చూపిస్తే మనం ఆ వీడియోస్కి కాపీరైట్ స్ట్రైక్ వేసి వీడియోని టేక్ డౌన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్న ఆప్షన్ ఎర్న్ ట్యాబ్. ఇందులో మనకి మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఇంకా మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది. ఇలా మన ఛానల్ మానిటైజ్ చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. మనం మన ఛానల్ని 500 సబ్స్క్రైబర్స్తో ఇంకా 3000 అవర్స్ వాచ్ టైంతో మానిటైజ్ చేసుకోవచ్చు. ఇలా 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్ వాచ్ టైంతో మానిటైజ్ చేస్తే మనకిక్కడ ఉన్న టూల్స్ యాక్టివేట్ అవుతాయి, లైక్ మెంబర్షిప్స్, సూపర్ చాట్, ఇంకా షాపింగ్ టూల్స్ యాక్టివేట్ అవుతాయి. బట్ మనం యూట్యూబ్లో నుంచి ఎర్న్ చేయాలి అంటే మనకిక్కడ కింద ఉన్న రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 అవర్స్ వాచ్ టైం కావాలి. ఇక్కడ 4000 అవర్స్తో పాటు 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్తో కూడా మన ఛానల్ని మానిటైజ్ చేయొచ్చు. ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చుండొచ్చు, 4000 అవర్స్ వాచ్ టైం ఇంకా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ రెండూ ఉండాలి అని. సో చూడండి, 1000 సబ్స్క్రైబర్స్ అనేది కామన్ అండ్ దీనికి అడిషనల్గా 4000 అవర్స్ వాచ్ టైం లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్, వీటిల్లో ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ చేస్తే చాలు, మనం మన ఛానల్ని మానిటైజ్ చేయొచ్చు. మీకు దీనిపైన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కస్టమైజేషన్. ఇందులో మన ఛానల్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ ఛానల్ నేమ్, ఛానల్ లోగో, బ్యానర్ అండ్ డిస్క్రిప్షన్, ఇలా ప్రతిదీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ ఆడియో లైబ్రరీ. ఇందులో మనకి యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ మ్యూజిక్స్ అవైలబుల్గా ఉంటాయి. నార్మల్గా మనం వేరే క్రియేటర్స్ సాంగ్స్ యూజ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ పడతాయి. బట్ దాన్ని బైపాస్ చేయాలి అంటే మనకి ఆడియో లైబ్రరీ ఒక ఆల్టర్నేటివ్ లాగా చెప్పొచ్చు. ఇందులో మనకి కావలసిన సాంగ్స్ని మనం సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసి మన వీడియోస్లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఇక్కడ పైన కనిపిస్తున్న క్రియేట్ ఐకాన్ని క్లిక్ చేసి అప్లోడ్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మనం వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి.
అండ్ దాని పక్కనే గో లైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు లైవ్ స్ట్రీమ్స్ చేయాలి అంటే కూడా యూట్యూబ్ స్టూడియో నుంచే చేసుకోవచ్చు. అండ్ మీకు లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలో ఒక వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలో ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అండ్ లైవ్ స్ట్రీమ్ పక్కనే ఉన్న క్రియేట్ పోస్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం మన ఛానల్లో పోస్ట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో గురించి కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. యూట్యూబ్ స్టూడియోలో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.